హాయ్ అండి అందరికీ. ఈరోజు మీ అందరికీ కూడా పీతల పులుసు అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నా అండి. చాలా బాగుంటుంది పీతల పులుసు. బాగా జలుబు చేసినప్పుడు వేడి వేడి అన్నంలో వేడిగా ఈ పీతల పులుసు వేసుకుని తింటే జలుబు పటాపంచలు అయిపోతుందండి. నిజమండి బాబు, ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. పీతల పులుసుకి నేను తీసుకున్న పీతలు 1 కిలో పీతలను తీసుకున్నా అండి. బాగా పెద్ద సైజు పీతలు, ఇవి నల్లగా ఉన్నాయి. పీతలను ఇప్పుడు క్లీన్గా శుభ్రం చేసుకోవాలండి. కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని కొద్దిగా హాట్ వాటర్ వేసుకుంటున్నాను. ఆ హాట్ వాటర్ వేసుకుని శుభ్రంగా 4-5 సార్లు కడుక్కోవాలి పీతల్ని. పీతలు కొద్ది పెద్దగా ఉన్నాయి కదా, నేను ఆఫ్ చేస్తున్నాను ఈ పీతల్ని. ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కడిగేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. పీతల్ని చాలామంది తినడానికి ఇష్టపడరండి. అమ్మో పీతలు మాకొద్దంటారు, కానీ ఒక్కసారి టేస్ట్ చూసారంటే అస్సలు వదిలిపెట్టరు. పీతల పులుసు చాలా బాగుంటుందండి. ఏం చేసిన పీతల్ని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ పీతల పులుసుకి ఉల్లిపాయలు, వంకాయలు, అలాగే పచ్చిమిర్చి, చింతపండు, కొత్తిమీర తీసుకుంటున్నా అండి. నెక్స్ట్ ఈ పీతల్లో 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. తర్వాత పీతలకి సరిపడా కారం కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఉప్పు కూడా వేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి. ఇలా 3 ఉల్లిపాయలని కట్ చేసుకున్నాను. అందులోనే కొద్దిగా అల్లాన్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వాటిని కూడా వేసుకున్నాను, అల్లం ముక్కల్ని. నెక్స్ట్ ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నా అండి. 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అలాగే దాచిన చెక్క, 2 లవంగాలు, 1 యాలక్కాయ వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పీతల పులుసు కదండి, అందుకోసం నేను కొద్దిగా చింతపండు తీసుకుంటున్నాను. మనం చేపల కూరలాగా ఎక్కువ చింతపండు వేసుకుంటే పీతల్లో బాగోదండి. కొద్దిగానే చింతపండు సరిపోతుంది పీతల పులుసుకి. నేను తీసుకున్న కిలో పీతలకి కొద్దిగా చింతపండు తీసుకుని నానబెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకున్న తర్వాత గిన్నె పెట్టేసుకుని 3 స్పూన్స్, నేను తీసుకున్న స్పూన్తో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను అండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉల్లిపాయలు అలాగే మసాలాలు వేసుకున్నాం కదా, వాటిని కూడా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసేసుకుని ఇలా కాసేపు ఫ్రై అయినవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పీతలకి ఉప్పు కారం వేసుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం పీతలన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం కలిపేసుకోవాలండి. మామూలుగా గరిటతో కాకుండా కొంచెం పైకి కిందికి అని కలిపి, మనకి పీతలు వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ వచ్చేస్తుంది కదా, ఆ వాటర్ని కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకుని కొద్దిగా పీతలు ఆ వాటర్తోనే సరిపోవండి, కొద్దిగా వాటర్ పోసుకొని కాసేపు ఉడికించుకోవాలి. పీతల్ని గట్టిగా ఉంటాయి కదా, మనకి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని పీతలను బాగా ఉడికించుకోవాలి. మనం మూత పెట్టేసుకుని కాసేపు ఉడికించుకుందాము. ఈ పీతలు ఉడికేలోపు వంకాయలు తీసుకుంటున్నా అండి. పీతల పులుసులోకి వంకాయలు వేసుకుంటే చాలా టేస్ట్ అండి. అవి కూడా తెల్ల వంకాయలే బాగుంటాయి. ఈ వంకాయలని మనం ఇలా మధ్య కట్ చేసి, మధ్యలో ఆ కట్ చేసిన దానికి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న నాటు పెట్టేసుకుంటే సరిపోతే, మొత్తం అంతా కట్ చేయొద్దు. ఇలా నేను తీసుకున్న 3 వంకాయలని ఇలా కట్ చేసుకున్నా అండి. హాఫ్ కట్ చేసుకుని ఆ ఉడికే పీతల్లో ఈ వంకాయలని ఇలా గుత్తులుగానే పెట్టేస్తున్నాను, చూసారా. ఇలా మొత్తం పెట్టేసి మరి కాసేపు ఉడికించుకోవాలి. మనం పీతల్ని ఉడికినాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఉడకపోతే మరొకసారి ఉడికించుకోవాలి. కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా పీతలము కొంచెం ఉడికిన తర్వాత మనం ఇందులో ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. ఆ ముక్కలకి సరిపడా పులుసు వేసుకుని మరి కాసేపు ఉడికించుకోవాలండి. పీతల పులుసు ఉడుకుతుంటే భలే వాసన వస్తుందండి, భలే ఉంటుంది ఆ వాసన అయితే, చాలా బాగుంటుంది. ఫైనల్గా పీతల పులుసు దగ్గరికి అయిపోతుందండి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుని
స్టవ్ ఆఫ్ చేసేయటమే అండి. వేడి వేడి పీతల పులుసు వేసుకొని తింటే భలే ఉంటుందండి. చాలా బాగుంటుంది. పీతలను తీసుకుని ఈసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది అసలు ఆ టేస్ట్ అయితే. పీతల పులుసు రైస్లో వేసుకుని వేడి వేడిగా తింటే, ముందు చెప్పే కదా వీడియోలో, జలుబు ఉన్న వాళ్ళు అయితే వేడిగా ఈ పీతల పులుసు వేసుకుని తింటే ఇమీడియట్గా జలుబు పోతుందండి. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.